ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో సిట్ దూకుడు పెంచింది. సాక్షుల వాంగ్మూలం తీసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో జూబ్లీహిల్స్ పిఎస్ లో సాక్ష్యం చెప్పారు మహేష్ కుమార్ గౌడ్. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి ఫోన్ ట్యాపింగ్ ఓ కారణమని అన్నారు. అప్పటి పీసీసీ చీఫ్ రేవంత్ తో పాటు తనలాంటి ఎందరో కాంగ్రెస్ నేతల ఫోన్లు ట్యాప్ అయ్యాయని అన్నారు. ఇక గత ప్రభుత్వ హయాంలో రాజకీయ నేతలపైన నిరంతరం నిఘా ఉండేదని అన్నారు. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతున్నామనే హార్డ్ డిస్క్లను ధ్వంసం చేశారన్నారు. చట్టానికి వ్యతిరేకంగా అనేక మంది ఫోన్లు ట్యాప్ చేశారన్నారు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. రాజకీయ నేతల ఫోన్లు ట్యాప్ చేయడం హేయమైన చర్య అన్నారు. ఇలాంటి చర్యకు పాల్పడ్డ నాటి సీఎం కేసీఆర్, కేటీఆర్ ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేశారని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు. ఆయన స్టేట్మెంట్ ను కూడా పోలీసులు రికార్డ్ చేశారు. ట్యాపింగ్ అనేది టెలిగ్రాఫ్ యాక్ట్ 1885 చట్టానికి విరుద్ధము. ఎవరు ప్రైవసీని ఎవరు తీసుకోవడానికి లేదు. అత్యవసర పరిస్థితుల్లో ఉగ్రవాదుల మీదనో టెర్రరిస్టుల మీదనో 3 రోజుల వరకే ట్యాప్ చేయవచ్చు. 3 రోజులకు అధిగమించాలంటే చీఫ్ సెక్రటరీ అప్రూవల్ కావాలి. ఏ రకంగా అప్రూవల్ ఇచ్చినారు, నెలల తరబడి మా ఫోన్లు ఏ రకంగా ట్యాపింగ్లో ఉన్నాయి, ఇవన్నిటి కూడా జవాబు చెప్పాల్సిన అవసరం కేసీఆర్ మీద ఉంది. బీఆర్ఎస్ శాశ్వతంగా అధికారంలో ఉండాలనే చెడు ఆలోచనతో ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. 2018లో తాము ఓడిపోవడానికి కారణం మా నాయకుల ఫోన్లు ట్యాప్ చేయడమే అన్నారు. 2022 నుంచి సీనియర్ కాంగ్రెస్ నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేశారన్నారు. సిట్ దర్యాప్తులో 650 మంది కాంగ్రెస్ నాయకుల పేర్లు జాబితాలో ఉన్నాయని తెలిపారు. 3 రోజుల క్రితం సిట్ వారు నాకు ఫోన్ చేసి మీ ఫోన్ ట్యాపింగ్లో ఉంది, మీరు వచ్చి కొంత వివరాలు ఇవ్వాలని చెప్పినారు. ఇవాళ వచ్చి వివరాలు ఇచ్చినాము. 2022 నుంచి రేవంత్ రెడ్డి గారి ఫోను, నా ఫోను, నాతో పాటు 650 మంది కాంగ్రెస్ నాయకుల ఫోన్లు ట్యాపింగ్ అయినాయి. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం. వారి అవసరాల కోసము మా రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేసి మాకు నష్టం చేర్చే విధంగా ప్రయత్నం చేసినారు. మేము చాలా చోట్ల సీటు ఓడిపోయినాము. మొన్న ఎలక్షన్లో కూడా ట్యాపింగ్ కారణం. బీఆర్ఎస్ హయాంలో కాంగ్రెస్ నేతలు, న్యాయమూర్తులు, బీజేపీ నేతలు, వ్యాపారవేత్తలు, సినిమాకు చెందిన వారి ఫోన్లను ట్యాప్ చేసినట్లు గుర్తించింది సెట్. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ నవంబర్ 15న పెద్ద ఎత్తున ట్యాపింగ్ కు పాల్పడినట్లు అధికారులు ఆధారాలను సేకరించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో నవంబర్ 15న మావోయిస్టుల పేరు చెప్పి 650 మంది ఫోన్లను ట్యాప్ చేసింది ప్రభాకర్ రావు టీం. అప్పటి ప్రతిపక్ష కాంగ్రెస్ ముఖ్య నాయకులతో పాటు కీలక నాయకుల ఫోన్లు ట్యాప్ చేశారు. రేవంత్ రెడ్డి, ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్ ఫోన్లను కూడా ట్యాప్ చేసి అప్పటి బీఆర్ఎస్ అధికార పక్ష నాయకులకు తెలిపినట్లు సిట్ దర్యాప్తులో వెల్లడైంది. ట్యాపింగ్ కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న ప్రభాకర్ రావు ఓ మీడియా ఛానల్ ఎండీ ద్వారా సమాచారం తెప్పించుకొని ప్రణీత్ రావుకి ఇచ్చిండు ప్రభాకర్ రావు. దాంతో ట్యాపింగ్ ద్వారా వచ్చిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు భుజంగరావుకి ఇచ్చాడు ప్రణీత్ రావు. పార్టీ మారే అధికార పక్ష నేతలపై నిఘా పెట్టి బీఆర్ఎస్ నాయకులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చేవారని తెలుస్తోంది. ప్రతిపక్ష పార్టీలకు ఆర్థిక సాయం చేస్తున్న వారిపై కూడా నిఘా పెట్టి పోలీసులతో దాడులు చేయించే బాధ్యత టాస్క్ ఫోర్స్ ఓఎస్డీ రాధాకిషన్ రావును ఉపయోగించుకున్నాడు ప్రభాకర్ రావు. ప్రతిపక్షాల ఎలక్షన్ల ఖర్చుల కోసం డబ్బులు తీసుకెళ్లినా ఎప్పటికప్పుడు కట్టడి చేసి వాళ్లను ముప్పు తిప్పులు పెట్టింది ట్యాపింగ్ టీం. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూడాలన్నారు హస్తం నేతలు.